నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గత 2-3 రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గంలో పలు చోట్ల భారీ నష్టం సంభవించింది. పలు గృహాలలో నీరు ప్రవేశించడంతో పాటు పలు చెరువులకి గండ్లు పడటంతో పంట పొలాలు, బ్రిడ్జిలు, రోడ్లు ధ్వంసమయ్యాయి. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా పెనుగంచిప్రోలులోని పలు చోట్ల వరద పరిస్థితిని, దెబ్బతిన్న పలు గృహాలను పరిశీలించారు. స్థానికులకి మనోధైర్యాన్ని కల్పించారు. వరద ప్రభావం వలన నష్టపోయిన వారందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం కూడా మరి ఎక్కడెక్కడ క్లీన్ చేసుకుని తిరిగిపోతున్నారు. మరి త్వరలో రేపు ఏంటంటే రైతులు ఎక్కడైతే పంట నష్టపోయారో అదంతా కూడా వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా మొత్తం నమోదు చేసుకుని నష్టపోయిన రైతులకు అదేవిధంగా కొంతమంది ఆస్తి కూడా నష్టపోయి ఉంటారు. అటువంటి వాడికి ఏం డ్యామేజ్ అయిందో ఆ నష్టపరిహారం కూడా మన ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్తాం. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు రౌండ్ ది క్లాక్ కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఎక్కడెక్కడ డ్యామేజ్ అయ్యాయో ప్రజలకు ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా మరి ఎప్పుడైనా మానిటరింగ్ చేసుకుని అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటా ఉన్నారు. తప్పకుండా మరి ఇన్ని కూడా పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి వాళ్ళకి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అడవి రావులపాడు గ్రామంలో వరదల వలన తీవ్రంగా నష్టపోయామని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పత్తి, మిరప, మొక్కజొన్న, వరి, పెసర, కూరగాయలు, ఆకుకూరలు తదితర పంటలు వరదలకి కొట్టుకొని పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎకరానికి 40,000 పెట్టుబడి పెట్టామని, వరదల వలన నేల కోతకు గురైందని, గ్రామంలో అందరి రైతుల పరిస్థితి ఇలాగే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా నందిగామ మండలం అడిరావుపడి గ్రామం. మేము పత్తి 4 ఎకరాల పొలం వేసామండి. ఈ 4 రోజు నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి పత్తి పంట మొత్తం బాగా దెబ్బతినిపోయిందండి. సుమారు ఇది 4 ఎకరాల పొలము. 4 ఎకరాలన్నరలో 2 ఎకరాలన్నర పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇటువంటి వరద ఎప్పుడు ఇన్ని రోజుల్లో గత 10 సంవత్సరాల క్రితం ఒకసారి చూసాము, మళ్ళీ ఈ సంవత్సరం చూసాము. ఇటువంటి వరదల వల్ల చాలా పత్తి పొలాలు కానీ, మిరపతోటలు కానీ, వరి మాగాలు బాగా దెబ్బతినిపోయాయండి. అడిరావులపాడులో చూడటానికి మొత్తం ఎక్కడ చూసినా కూడా వరదమయం అయిపోయింది. ఎటు చూసినా కూడా వరద మొత్తం డోకపోయి మొత్తం పొలాలన్నీ అతలాకుతం అయిపోయాయి. ఏదన్నా రైతుల్ని ప్రభుత్వం ద్వారా ఏదన్నా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నామండి. ఎప్పుడూ లేని విధంగా ఈ వరద రావటం చాలా బాధాకరం అని కోరుకుంటున్నాం. ఊరు మొత్తం పొలాలు ఇలానే ఉన్నాయి. ఊరు మొత్తం అండి ఎక్కడ పెట్టినా కూడా ఇదే వరద ప్రభావం. ఎక్కడ ఒక పొలం పోయింది, ఒక పొలం పోయినది చాలా చోట్ల కూడా ఎంతో కొంత మొత్తం ఆగమైపోయా ఉంది. దాదాపు పెట్టుబడులు కూడా ఇప్పుడు సగం దాకా తీసుకొచ్చారు అందరూ. కాకపోతే ఎప్పుడు లేని విధంగా ఈ వరద బారిన చాలా నష్టమైంది. ఇప్పుడు ఈ వరదల కారణంగా ఏదన్నా ప్రభుత్వం వారు స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.